వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో కాకినాడ జిల్లా కిర్లంపూడి చేరుకోనున్నారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ముద్రగడ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. భీమవరం నుంచి నేరుగా కిర్లంపూడి బయలుదేరిన వైఎస్ జగన్ ముద్రగడ నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు కిర్లంపూడి చేరుకుని ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిర్లంపూడి చేరుకోనున్నారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, ఎన్ని గంటలకి కిర్లంపూడి చేరుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి వరకు వచ్చారు? మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నాయకుడైన ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు. భీమవరంలో ఆత్మ సమావేశాన్ని ముగించుకున్న వైఎస్ జగన్ హెలికాప్టర్ నేరుగా జగ్గంపేటకు చేరుకున్నారు. జగ్గంపేట నుంచి కొద్దిసేపటి క్రితమే ఆయన రోడ్డు మార్గాన కిర్లంపూడికి బయలుదేరారు. మరొక అరగంటలో ఆయన కిర్లంపూడికి వెళ్ళనున్నారు. అక్కడ ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన అంత్యక్రియల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. మాజీ మంత్రిగా అలాగే కాపు ఉద్యమ నేతగా వైఎస్ఆర్సీపీ నాయకునిగా ముద్రగడ పద్మనాభం ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగే సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రజల సానుభూతిని కూడా తెలియజేశారు. ఒక మంచి నాయకుని, ఒక కాపు ఉద్యమ నేతను కూడా కోల్పోయిందంటూ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చివరిసారిగా ఆయన అంత్యయాత్రలో కూడా పాల్గొనేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కిర్లంపూడికి పార్టీ నేతలతో కలిపి బయలుదేరారు. ముద్రగడ పద్మనాభం అంటే రెండు రాష్ట్రాల్లో కూడా తెలియని వారు ఉండరు. ఆయన అనేక ఉద్యమాలు, కాపు రిజర్వేషన్ల కోసం అనేక ఉద్యమాలను కూడా చేపట్టారు. గతంలో కూడా ప్రభుత్వం ఆయన్ని వేధించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి అండగా నిలిచింది. ఆయనపై చేసిన తప్పుడు కేసులు కానీ ఆయనతో ఆయనపై చేసిన తప్పుడు ప్రచారాలను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. ఆయన కుటుంబానికి అండగా కూడా ఉంది. వైఎస్ కుటుంబంతో ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం కుటుంబానికి కూడా ఎంతో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పార్థివ దేహానికి నివాళులు అర్పించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓదార్చి కూడా చెప్పనున్నారు. అనేక సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన సీఎం కావాలని కూడా ఎన్నో సందర్భాల్లో ముద్రగడ పద్మనాభం కూడా ఆకాంక్షించడం జరిగింది. గొప్ప నాయకుడు, భవిష్యత్తు ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందంటూ కూడా ఆయన అనేక సందర్భాల్లోనూ కూడా ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. అయితే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియ నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించినప్పటికీ కూడా ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఆయన ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక రకాలుగా వేధించిందని, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టిందని, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో వేధించారని చెప్పి కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో తమకు అంత్యక్రియ నిర్వహించొద్దంటూ, ముద్రగడ పద్మనాభానికి అంత్యక్రియ నిర్వహించొద్దంటూ కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. చివరిసారిగా ఒక గొప్ప నాయకుడిని చూసేందుకు కాకినాడ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కానీ, కాపు సామాజిక వర్గానికి నేతలు కానీ, అలాగే వివిధ కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ నిన్న ఆయన పార్థివ దేహాన్ని కిర్లంపూడి తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా పెద్ద సంఖ్యలో ఆయన్ని కడసారిగా చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని పార్టీలకి అతీతంగా కూడా ఆయన్ని కడసారిగా చూసేందుకు పెద్ద సంఖ్యలో అన్ని పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్య నాయకులు కూడా ఆయన్ని నివాళులు అర్పిస్తున్నారు. రైట్.
ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. ఆయన మరణం బాధాకరమని, సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ పద్మనాభం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలను, పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ మరిచిపోలేమని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. మోహన్ రంగా గారి తర్వాత కాపులకు అండగా నిలబడి వాళ్ళ యొక్క పోరాటం కోసం నిలబడి ముందుకు తీసుకెళ్లి ఉద్యమం చేసి రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క సామాజిక వర్గం యొక్క బలగాన్ని ఏంటిదో నిరూపించినటువంటి ఒక మహానాయకుడు నేలకూలిపోవడం మా అందరికీ కూడా ఒక్కసారి మా వెన్నెముక విరిగిపోయిందా అనేటువంటి బాధ కలిగించినటువంటి సందర్భం. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వచ్చి మేము అంత్యక్రియల్ని అన్నింటిని కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని చెప్పని అంటున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మానుకోమని మేము స్పష్టంగా చెప్తున్నాం. మీరందరూ ఇవ్వాల్సినటువంటి లాంఛనాలు మాకేం అవసరం లేదు. ఆయన చేసినటువంటి సేవలకి అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి కూడా ఆయనని భగవంతుడిగా మేము ముందుకు తీసుకెళ్తూ మా యొక్క ప్రేమాభిమానాలతోనే ఆయన యొక్క లాంఛనాలు, అంతిమ లాంఛనాలన్నీ మేము చాలా ఘనంగా చేసుకోగలమని చెప్పని ప్రభుత్వానికి చెంపబెట్టు మాటగా మేము ఆ కాపు సోదరులుగా ఆ కుటుంబంతో ఉన్నటువంటి మాకున్న అనుభవంతో, మాకున్నటువంటి బంధంతో మేము చెప్తున్నామని చెప్పని మీకు తెలియజేసుకుంటాం. కుటుంబంలాగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. మా నాన్నగారు నాగేశ్వరరావు గారితో కూడా అత్యంత సన్నిహిత సంబంధం. ఆయన లేకపోవడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా పెద్ద లోటుగా అభివర్ణిస్తా ఉన్నాము. వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, వారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తారు. ముక్కుసూటితనం, నిక్కచ్చిగా మాట్లాడటం, ఏ పార్టీలో ఉన్నా, ఏ నాయకుడున్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా తన మనసులో మాటని దాచుకోకుండా చెప్పటం ముద్రగడ పద్మనాభం గారి నైజం. అటువంటి ఉద్యమ నేత ప్రజా జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు మన నుంచి దూరమైనందుకు పూర్తిగా వారికి ప్రగాఢ సానుభూతిని, వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ముద్రగడ పద్మనాభం మృతితో కిర్లంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముద్రగడతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పలువురు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కిర్లంపూడిలో ఉన్నారు మా కరెస్పాండెంట్ హరీష్. పూర్తి సమాచారం అడుగుదాం. హరీష్, చెప్పండి, అసలు ముద్రగడ పద్మనాభం అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకి గౌరవించేవాళ్ళు, ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు కూడా చాలా ఎక్కువ. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఆ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది? మరి కాసేపట్లో కిర్లంపూడి వెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భీమవరం ఆక్వా రైతులతో సమావేశం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కిర్లంపూడి ప్రయాణమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు అంటూ కూడా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలంతా పేర్కొనడం కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. ఆయన కిర్లంపూడి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆయన కిర్లంపూడి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ కిర్లంపూడితో పాటు అటు తుని, కాకినాడ, రాజమండ్రి, పూర్తిగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దానికి తోడు కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభానికి అత్యంత గౌరవంతో గౌరవిస్తారు ఆయన్ని. ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఆ చుట్టుపక్కల. అటువంటి వ్యక్తి ఇక లేరు అనే వార్తని ఆ చుట్టుపక్కల జనమంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నాయకులంతా కూడా కిర్లంపూడి చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.